మాజీ సైనికుడు వెంకటరమణ మృతి. వెంకటరమణ అనే 90 సంవత్సరాల వయసు గల మాజీ సైనికుడు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించడం జరిగింది. ఆయనకు భార్య మరియు 3 కుమారులు ఉన్నారు. ఆయన సైన్యంలో 20 సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత 1973లో రిటైర్ అయ్యి ఎండోమెంట్ శాఖలో కూడా సేవలు అందించారు. 1962 చైనా యుద్ధం, 1965, 1971 పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీసస్ నగర్లోని వారి స్వగృహం నందు జిల్లా సంక్షేమ శాఖ అధికారి జిల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో మాజీ సైనికులు వెంకటరమణ పార్థివ దేహానికి జెండా కప్పి వందనాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షులు కెప్టెన్ డి శేఖన్న, రంగారెడ్డి, జగన్మోహన్ నాయుడు, అబ్దుల్ ఖాదర్, రఘునాథ్ రెడ్డి, ఎల్వి రమణ, తిరుపతి నుండి ప్రభుదేవ్, అల్లాబక్ష్, నాగిరెడ్డి, మహబూబ్ పీరా, నాగరాజు, రవికుమార్, ప్రసాద్, కాజా మెయుద్దన్, ఇస్మాయిల్, షఫీ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 100 మంది వచ్చినారు. 1972లో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఒకవేళ అందరూ పోవాల్సిందే. ఇస్లాంలో ఒకటి చెప్తారు, పుట్టేటప్పుడు ఏడవాలంటే చచ్చేటప్పుడు కాబట్టి ఆయన చనిపోవడం హృదయమే ఫ్యామిలీకి, కానీ తప్పదు. కాబట్టి ఈరోజు సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయనకు జాతీయ జెండా కప్పి సత్కరించి ఆయన రెస్పెక్ట్గా ఆత్మశాంతి కలుగుతున్నాం. మొట్టమొదటిగా అక్కడ మాలలు बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान. అందరూ సావధాన్, విశ్రామ్, సావధాన్, సెలెక్ట్. డౌన్, విశ్రామ్, సావధాన్. సార్ ఇది అడ్డం తీయండి సార్ ఫోటో. అందరూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. మౌనంలోనే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ వెంకటరమణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరి మనసులో ధ్యానించాల్సిందిగా కోరుతున్నాను. 2 నిమిషాలు మౌనం. విశ్రామ్. మరొకసారి సెల్యూట్ కొట్టి అంతమంది మనం ఎంచుకోదాం. సావధాన్, సెల్యూట్. డౌన్, లైన్ కోడ్. అట్లా కొంచెం జరగండి, అట్లా కొంచెం జరగండి. మీకు కొంచెం అటువంటి ఏం స్థలం ఏంటి? అందరూ కరెక్ట్ ఉన్నారా? ఈరోజు చాలా హృదయకరమైన విషయం, కానీ ఎవరికైనా సరే ఒకరోజు పోవాల్సి వస్తుంది. ఈ వెంకటరమణ గారు 90 సంవత్సరాల వయసులో పరమపదించడం జరిగింది. ఆర్మీలో 37 కూర్పు మేనేజ్మెంట్, చాలా ఓల్డ్ యూనిట్. అది కూర్పు మేనేజ్మెంట్ ఒకటే ఆర్మీలో అది మీడియా మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్లో అవలారుగా, ఆ కాలంలో అవలారుగా చేసి 1962, 1965, 1971 జిల్లాలో పాల్గొన్న వీరుడు. కాబట్టి ఆయన ఘనంగా సత్కారం చేయాల్సింది మన ఈ కృష్ణమూర్తి గారు, ఆయన కొడుకు. ఆయన కూడా సుల్తాన్ క్లర్క్. తర్వాత ఆయన రాము గారు
ఇక్కడ రండి సార్, మీరు రండి సార్, మీరు కూడా రండి సార్. పాల్గొన్నారు. చాలా గొప్ప విషయం. మంచి పొజిషన్ లో రిటైర్ అయ్యారు కాబట్టి ఆయన చాలా గొప్ప ఫ్యామిలీ కూడా ఉంది. తర్వాత కనీసం కృష్ణమూర్తి గారు ఒకసారి చెప్పినా కూడా మేము ఆయన పిలిపించి అందరూ స్టేజ్ లో సన్మానం చేయించేవాళ్ళం. ఇంతకుముందు 71 యుద్ధాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా సన్మానం చేయించారు. అప్పుడు దాదాపు ఒక 100 మంది వచ్చినారు 1971 యుద్ధంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఒకవేళ ఎందుకంటే అందరూ పోవాల్సిందే. ఇస్లాంలో కూడా చెప్తారు, వచ్చేటప్పుడు ఏడవాలంటే వచ్చేటప్పుడు నవ్వాలంటారు. కాబట్టి ఆయన చనిపోవడం కుటుంబమే ఫ్యామిలీకి, కానీ తప్పదు. కాబట్టి ఈరోజు సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయనకు జాతీయ జెండాను బట్టి సత్కరించి ఆయన రెస్పెక్ట్ గా ఆత్మశాంతి కలగాలని కోరుతున్నాం. మొట్టమొదటిగా పట్టుకోండి, అందరూ పట్టుకోండి. ఫోటో తీయండి సార్. అందరూ పట్టుకోండి. అది డౌన్ చేయండి. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय. जय जवान जय किसान, जय जवान जय किसान. అక్కడ కాదు, ఇక్కడ 2 నిమిషాలు మౌనం పాటించాలి. అందరూ సావధాన్, విశ్రామ్, సావధాన్, సెల్యూట్. డౌన్, విశ్రామ్, సావధాన్. సార్ ఇది అర్థం తీయండి సార్. ఫోటో మీరు అర్థం తీసుకోండి. అందరూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. మౌనంలోనే ఆయన ఆత్మకు శాంతి చేకూర, ఈ వెంకటరమణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు మనసులో ధ్యానించాల్సిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు మౌనం. విశ్రామ్. మరొకసారి సెల్యూట్ కొట్టి అంతమంది మనం లెక్కదాం. సావధాన్, సెల్యూట్. థర్డ్ లైన్, థర్డ్.